జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. తండ్రి శ్రీశైలం యాదవ్ ఆశీర్వాదం తీసుకుని నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. ఇక ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. షేక్పేట ఎంఆర్ఓ ఆఫీసులో రిటర్నింగ్ అధికారి సాయిరాంకి నవీన్ యాదవ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇక అంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట నవీన్ యాదవ్ ను ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ కలిసి మద్దతు తెలిపారు. నవీన్ యాదవ్ నామినేషన్ వేసేందుకు యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీగా వచ్చారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల మీదుగా ర్యాలీ కొనసాగింది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కొద్దిసేపటి క్రితం నామినేషన్ పత్రాలు అందజేశారు రిటర్నింగ్ ఆఫీసర్ కి. కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి అనుకున్న విధంగా నవీన్ యాదవ్ కూడా టికెట్ కేటాయించడం జరిగింది. నవీన్ యాదవ్ ఈ రోజు 2 సెట్ల పత్రాల నామినేషన్ కార్యక్రమాన్ని 2 సెట్ల నామినేషన్లు కూడా వేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీగా తీస్తూ కూడా నామినేషన్ కార్యక్రమాన్ని కూడా రావడం జరిగింది. యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి కూడా షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్ దాకా కూడా భారీ ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. ఆయన అనుచరులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున నేతలంతా కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా హంగామా చేస్తూ కూడా నేతలంతా కూడా రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంటున్న, అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షంగా ఉంటున్న ఎంఐఎం కూడా ఈ రోజు నవీన్ యాదవ్ కు అధికారికంగా మద్దతు ప్రకటించడం జరిగింది. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి అక్కడ నవీన్ యాదవ్ కు మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విజయానికి మేము అండగా ఉంటామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఎంఐఎం సపోర్ట్ చేయడం వల్ల అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు మైనార్టీ ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దాదాపు 92,000 పైగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంఐఎం చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఎంఐఎం సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే ప్రతి ఒక్క మిత్రపక్షాన్ని కూడా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎంఐఎంతో పాటు ఇతర పక్షాలైన తెలంగాణ జనసమితి కానీ సిపిఐ, సిపిఎం పక్షాలను కూడా మద్దతు కోరుతున్న పరిస్థితి. నిన్న సిపిఎం ఆఫీసు కూడా స్వయంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా వెళ్లి కూడా మద్దతు కోరడం జరిగింది. అట్లా అన్ని పక్షాలను కూడా మద్దతు తీసుకుంటూ ఈ రోజు నామినేషన్ కూడా కార్యక్రమాన్ని చాలా గట్టిగా చేయడం జరిగింది. ఆ నామినేషన్ కార్యక్రమానికి కూడా ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, వి హనుమంతరావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి అంతా కూడా ఈ రోజు కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.